Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీలో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే అంతకంటే ముందు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ ఉగాదికి అంటే రేపు రావాల్సి ఉంది. ఆ ఉగాదికి జాబ్ క్యాలెండర్ వచ్చేంత వరకు ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి, ఏది ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎవరికి కూడా తెలియదు. అయితే గవర్నమెంట్ నుంచి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చే కంటే ముందే మనకు కొన్ని గాసిప్స్, కొన్ని టాక్స్, లేకపోతే కొన్ని చర్చల్లో ఇలా డిఫరెంట్ మాధ్యమాల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. అదేంటంటే గ్రూప్ 1 కి సంబంధించి 101 పోస్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని. అయితే ఈ 101 పోస్ట్స్ కి కాకుండా ఇంకా ఎక్కువ కావాలి అని డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ కూడా 101 వేకెన్సీస్ అండ్ దాంతో పాటు మెల్లిగా ఈ డేట్ కూడా సో ఆగస్టు 23న గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ కాంటెక్స్ట్ లో ఒక ఐడియల్ గా, ఒక యావరేజ్ గా ఈ గ్రూప్ 1 టోటల్ సిలబస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్రిపేర్ అవ్వడానికి ఎంత టైం కావాలి? ఒక యావరేజ్ స్టూడెంట్ సో ఫర్ సపోజ్ ఒక ఆగస్టు 23ని ఒక ఐడియల్ అంటే ఒక ఇమాజినరీ రెఫరెన్స్ డేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మైండ్ లో పెట్టుకుంటే ప్రిలిమ్స్ మాత్రమే కంప్లీట్ చేయగలుగుతారా? ప్రిలిమ్స్ తో పాటు మెయిన్స్ కూడా కంప్లీట్ చేయగలుగుతారా? అసలు బెస్ట్ స్ట్రాటజీ ఏంటి? ఇంటిగ్రేటెడ్ గా ప్రిపేర్ అవుతే బెస్టా, రెండు సపరేట్ గా ప్రిపేర్ అవుతే బెస్టా? సో ఇవన్నీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కి సంబంధించి స్పష్టంగా క్లియర్ గా డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే ఇదే వీడియోలో సీనియర్స్ ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, బిగినర్స్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వాటి గురించి చాలా క్లియర్ గా చెప్పుకుందాం. అయితే దానికంటే ముందు కొన్ని బేసిక్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో యూజువల్ గా గ్రూప్ 1 ఈ గ్రూప్ 1 కి సంబంధించి సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లై చేస్తారు. సో అయితే వేకెన్సీస్ ని బట్టి 1:15 రేషియోనో 1:50 రేషియోనో సో గవర్నమెంట్ వాళ్ళ యొక్క డిఫరెంట్ స్ట్రాటజీస్ ప్రకారం ఒక రేషియోతో వేకెన్సీస్ బట్టి ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళను అందరూ రాస్తారు. బట్ వాళ్ళు ఎంచుకున్న రేషియోతో ప్రకారం దానికి ఒక కట్ ఆఫ్ డిసైడ్ చేసి రిజర్వేషన్స్ ని వీటన్నిటిని బేస్ చేసుకొని ప్రిలిమ్స్ రాసిన తర్వాత ఆ కట్ ఆఫ్ ని బేస్ చేసుకొని వాళ్ళను మెయిన్స్ కి ఎలిజిబిలిటీ సాధిస్తారు. అయితే ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ సో లైక్ 1 2 3 4 ఆప్షన్స్ ఉంటాయి. ఏది కరెక్ట్ ఏది రాంగ్ చెప్తే సరిపోతుంది. అయితే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో నెగటివ్ మార్క్స్, దిస్ ఇస్ బిగ్గెస్ట్ థింగ్, నెగటివ్ మార్క్స్ ఉన్నాయి. యూజువల్ గా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ లో చాలా స్టేట్స్ లో నెగటివ్ మార్క్స్ ఉండవు. ఫర్ సపోజ్ తెలంగాణలో లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నెగటివ్ మార్క్స్ ఉన్నాయి. సో ప్రిలిమినరీ 120 రెండు పేపర్స్ ఉంటాయి. 240 మార్క్స్ కి ఈచ్ క్వశ్చన్ కి 1/3 నెగటివ్ మార్క్స్ ఉంటాయి. ఈ ప్రిలిమినరీ ఓన్లీ ఆబ్జెక్టివ్ మాత్రమే, బిగినర్స్ కోసం చెప్తున్నాను. అండ్ మెయిన్స్ వచ్చేసరికి డిస్క్రిప్టివ్ అంటే మనం డిగ్రీలో కానీ గ్రాడ్యుయేషన్ లో కానీ ఆన్సర్స్ రాస్తాం కదా, క్వశ్చన్ కి ఆన్సర్ 10 మార్కర్ 15 మార్కర్ అట్లా డిస్క్రిప్టివ్ వేలో ఉంటుంది. మెయిన్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళను ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో మెయిన్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇది బేసిక్ థింగ్. అయితే గ్రూప్ 1 కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ గురించి అడుగుతారు. అంటే ఏజ్, సో ఎలిజిబిలిటీ లేదా ఏజ్, ఎంత ఏజ్ కావాలి? సో మినిమం ఏజ్ విల్ బి 18 ఇయర్స్ అండ్ మాక్సిమం ఏజ్ విల్ బి 42 ఇయర్స్. ఇదంతా కూడా నాన్ యూనిఫామ్ పోస్ట్స్ కి. యూనిఫామ్ పోస్ట్స్ అయితే కొన్నిటికి 26, కొన్నిటికి 28 కూడా ఉంటుంది. దాని గురించి ఆల్రెడీ వీడియో చేశాను, మళ్ళీ స్పెషల్ గా చెప్పుకుంటాం. సో 18 to 42. అయితే గవర్నమెంట్ పెంచాలి అనుకుంటే ఈ ఏజ్ ని 42 + 2 చేస్తుందా, 44 ఇయర్స్ కి పెంచుతుందా, లేకపోతే +4 46 ఇయర్స్ కి? తెలంగాణలో 46 ఇయర్స్ టెంపరీగా చేశారు, జనరల్ గా 44 ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ లో 42. ఇది పెంచుతారా లేదా గవర్నమెంట్ నుంచి అప్డేట్ రావాలి. ఇప్పటి వరకు మాత్రం 18 to 42. అయితే దీంట్లో భాగంగా ఎక్స్ట్రాగా ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కానీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఒక 5 ఇయర్స్ వరకు. అండ్ దీంతో పాటు ఈ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ తో పాటు వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే మళ్ళీ వాళ్ళకి ఇంకొక 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే అప్ టు 52 ఇయర్స్ వరకు ఉంటుంది. ఆ డేట్ క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఒక పర్టికులర్ గా జూలై 1 ఆగస్ట్ 1 అన్న రెఫరెన్స్ తో ఏపీపీఎస్సీ చూస్తుంది. ఏజ్ క్రైటీరియాకి సంబంధించి ఇంకా డీటెయిల్డ్ వీడియో కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి, దాని గురించి నేను మాట్లాడతాను. బట్ యూజువల్ గా ఇది. అండ్ నెక్స్ట్ దీనికి ఖచ్చితంగా డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉండాలి. సో డిగ్రీ అంటే నోటిఫికేషన్ కంటే ముందు అది ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ కానీ, బీకామ్ కానీ, బీటెక్ కానీ, బీ ఫార్మసీ కానీ, ఏదైనా కానీ డిగ్రీ పర్సూ చేయకూడదు. అంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు, ఇంతకు ముందున్న నోటిఫికేషన్ బేసిస్ తో చెప్తున్నాను, డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉండాలి. సో డిగ్రీ డిగ్రీ కంప్లీట్ అవ్వాలి.
18 to 42 ఇయర్స్ ఏజ్. సో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్, ఇంటర్వ్యూ ఈ మూడు మోడ్లో ఉంటుంది అండ్ దీనికి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈ గ్రూప్ 1కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్లో చూస్తే 2 పేపర్స్ ఉంటాయి. అండ్ మళ్ళీ చాలా మంది అడుగుతున్న డిమాండ్ ఏంటంటే ప్రజెంట్ గ్రూప్ 2కి ఒక స్ట్రక్చర్ ఉంది. 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. పేపర్ 1లో 4 సబ్జెక్ట్స్. ఈ 4 సబ్జెక్ట్స్ కలిపి 120 మార్క్స్కి ఎగ్జామ్ ఉంది. ఈ 4 సబ్జెక్ట్స్లో హిస్టరీ ఉంది. సో ఈ 4 సబ్జెక్ట్స్లో ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ. జస్ట్ క్రూడ్గా రఫ్గా చెప్తున్నాను. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ 4 సబ్జెక్ట్స్ 120 మార్క్స్. పేపర్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది అండ్ దాంతోపాటు మెంటల్ ఎబిలిటీ అనొచ్చు, అర్థమెటిక్ రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటికీ కలిపి 120 మార్క్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఈ మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ కూడా సో అవి యాడ్ చేయడం వల్ల వాళ్ళకు కొంచెం నెగిటివిటీ ఉంది. సో ప్రజెంట్ ఉన్న స్ట్రక్చర్ ఇది. సో 120 టోటల్గా 240 మార్క్స్కి ఉంది. సో ఈ సబ్జెక్ట్స్ 240 మార్క్స్. అయితే కొన్ని రోజుల క్రితం గవర్నమెంట్ ఒక ప్రపోజల్ పెట్టింది. అంటే ఏపీపీఎస్సీ వాళ్ళు గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్ ఏంటంటే ఈ 240 మార్క్స్కి బదులుగా 150 మార్క్స్కి పెడితే బాగుంటుంది. అంటే స్ట్రక్చర్, ప్యాటర్న్ పేపర్ 1, పేపర్ 2 ఉంది కదా, ఇప్పుడు 2 కలిపి ఒక సింగిల్ పేపర్గా 150 మార్క్స్కి పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఒక డిమాండ్ ఉంది. అండ్ దీంతో పాటు అయితే 240 మార్క్స్ని 150 మార్క్స్కి చేయాలి అన్న ప్రపోజల్ ఉంది. గవర్నమెంట్ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. సార్ మళ్ళీ ఈ జాబ్ క్యాలెండర్ కంటే ముందు అప్డేట్ చేయొచ్చు కదా, ఎంత అయినా కూడా వాళ్ళు చెప్పేంత వరకు వీ హ్యావ్ టు ఇదే కన్ఫర్మ్ అని, అంటే ఈ ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో ఇదే మనం రెఫరెన్స్గా తీసుకోవాలి. ఓకే, స్ట్రక్చర్ మారినా ప్యాటర్న్ మారినా పెద్దగా డిఫరెన్స్ ఉండదు. సిలబస్ మారితే అది చాలా కాంట్రవర్సీ అవ్వచ్చు. సిలబస్ కాదు ప్యాటర్నే కాబట్టి అందరూ ఈ ప్యాటర్న్ మార్పుని కోరుకుంటున్నారు. సో ఫైన్ ఇది ఓకే. సో హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్ రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అంతా కలిపి నేను మెంటల్ ఎబిలిటీ లాగా రాశాను అంతే. సో ఇది 120 మార్క్స్. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది పాయింట్. సో అయితే చూడండి, మీరు హిస్టరీ చదువుతారు. ఈ హిస్టరీ జనరల్గా ఇండియన్ హిస్టరీ మెయిన్స్లో ఇదే హిస్టరీ 50 మార్క్స్ ఉంటుంది. సేమ్ అలాగే ఇక్కడ మనం చదువుకున్న పాలిటీ 50 మార్క్స్, జాగ్రఫీ 50 మార్క్స్ అండ్ ఎకానమీ 150 మార్క్స్ ఉంటుంది. 150 మార్క్స్ మెయిన్స్లో చెప్తున్నాను. సో అంటే 50 మార్క్స్, 50 మార్క్స్, ఇక్కడ 50 మార్క్స్, ఇక్కడ 150 మార్క్స్, అంటే టోటల్గా 300 మార్క్స్. అంటే పేపర్ 1లో ఏవైతే ప్రిలిమినరీలో సబ్జెక్ట్స్ ఉన్నాయో 4 సబ్జెక్ట్స్ ఇవే మెయిన్స్లో కూడా ఉన్నాయి. వీటికి 300 మార్క్స్ ఉన్నాయి. అండ్ సేమ్ అట్లాగే ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఇక్కడ నేను ఎల్లో కలర్ రాశాను కదా, ఇక్కడ ఆల్మోస్ట్ 30 మార్క్స్ అయితే సో మెయిన్స్లో 150 మార్క్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ 150 మార్క్స్. అంటే ఇక్కడ చూడండి టోటల్గా ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్ట్స్ 300 ప్లస్ ఈ 150 ఈ రెండు కలిపితే 450 మార్క్స్ మెయిన్స్లో ఉండబోతున్నాయి. అంటే ప్రిలిమ్స్లో ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవే కంప్లీట్గా మెయిన్స్లో కూడా ఉన్నాయి. అంటే సిలబస్లో డిస్క్రిప్షన్లో కొంచెం మారుతుంది, కానీ నువ్వు మెయిన్స్ డిస్క్రిప్టివ్ పైన పట్టు సాధించాలి అంటే ఈ ప్రిలిమినరీ ఉన్న సబ్జెక్ట్స్ అన్నిటిపైన కూడా 100% గట్టి పట్టు అనేది ఉండదు. ఎందుకంటే మెయిన్స్లో డిస్క్రిప్టివ్, సో ఒక క్వశ్చన్ ఉంటుంది దానికి ఆన్సర్, కానీ దానికి 360 డిగ్రీస్లో కంటెంట్ తెలిస్తేనే బెస్ట్ ఆన్సర్స్ రాయగలుగుతావు. సో థింగ్ ఏంటంటే ఇందులో అంటే ఈ ప్రిలిమ్స్లో లేని సబ్జెక్ట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫర్ సపోజ్ మనం ఇప్పుడు చూస్తే ఏపీ హిస్టరీ ప్రిలిమ్స్లో లేదు. అండ్ అలాగే గవర్నెన్స్ ఇది కూడా ప్రిలిమ్స్లో లేదు. అండ్ అలాగే ఇఫ్ యూ సీ ఎథిక్స్ ఇది కూడా ప్రిలిమ్స్లో లేదు. ఈ మూడు కూడా మెయిన్స్ సబ్జెక్ట్స్. అంటే ఈ ఏపీ హిస్టరీ, గవర్నెన్స్, ఎథిక్స్ ఈ 3 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నార్మల్గా మెయిన్స్కి మాత్రమే ఉన్నాయి, ప్రిలిమ్స్కి లేవు. అంటే నువ్వు జస్ట్ ప్రిలిమ్స్ ఫోకస్ చేస్తూ ఈ 450 మార్క్స్ని ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్గా చదివితే ఈ 450 మార్క్స్ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ రిమెంబర్ వీటితో పాటు ఎస్ఎస్ అండ్ అలాగే వీటితో పాటు ఎస్ఎస్ ఎన్ని మార్క్స్కి వస్తుంది? 150 మార్క్స్. ఈ 150 మార్క్స్ ఎస్ఏలో కూడా ఇండియన్ హిస్టరీ రిలేటెడ్ పార్ట్ యాడ్ అవుతుంది, ఎకానమీ రిలేటెడ్ పార్ట్ యాడ్ అవుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ పార్ట్ యాడ్ అవుతుంది, ఎకానమీ రిలేటెడ్ అంటే పాలిటీ రిలేటెడ్. అంటే ఆల్మోస్ట్ ఈ ఎస్ఏస్ కూడా ఈ 450 మార్క్స్ కవరేజ్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఈ ప్రిలిమినరీలో ఉన్న ఈ సబ్జెక్ట్స్ని పైన పట్టు సాధిస్తే సరే, కొన్ని ఎథిక్స్, గవర్నెన్స్కి సంబంధించి అనుకోండి, ఫిలాసాఫికల్ థింగ్స్ అట్లా తీసుకొని ఇంకొక 100 మార్కులు యాడ్ అవుతుంది. అంటే నువ్వు ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్ట్స్ని పక్కాగా ఫోకస్ చేస్తే మెయిన్స్ 150 మార్క్స్ ఆల్మోస్ట్ కవర్ అవుతుంది. అంటే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత
ఎస్ఎస్ ని ఇంకాస్త ఫోకస్ చేసుకుంటూ ఈ 3 సబ్జెక్ట్స్ ని ఇంకాస్త ఫోకస్ చేస్తూ వెళ్ళినా కూడా వీ కెన్ కంప్లీట్. అండ్ సేమ్ అట్లాగే ఇంటర్వ్యూ వీ నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. సో ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. అంటే ప్రిలిమ్స్ లో ఉన్న సబ్జెక్ట్స్ మెయిన్స్ లో ఉన్నాయి. సో ఇన్ దిస్ మేనర్ ఇలా వెళ్ళిపోతే మనం చాలా కాన్ఫిడెంట్ గా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అయిపోతుంది. అయితే చూడండి, మెయిన్స్ అయితేసరికి డిస్క్రిప్టివ్, ఇండియన్ పాలిటికల్ పార్లమెంట్ అనే టాపిక్ చదువుతుంది. పార్లమెంట్ అనే టాపిక్ పైన కంప్లీట్ అవగాహన ఉన్న తర్వాత ఎలా అడుగుతారంటే, రీసెంట్ టైమ్స్ లో పార్లమెంట్ లో ఒక సగటు ఎంపీ యొక్క పాత్ర చాలా తగ్గిపోతుంది. ద రోల్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఎంపీ ఈస్ డిక్లైనింగ్. ఆయన ఎక్కువగా పార్టిసిపేట్ చేయట్లేదు. అంటే నీకు పార్లమెంట్ టాపిక్ తెలుసు, దాన్ని విశ్లేషిస్తూ ఈ క్వశ్చన్ ఉంటుంది. ఫర్ సపోజ్ నీకు ఈ ప్రిలిమ్స్ లో భాగంగా యాంటీ డిఫెక్షన్ లా పాలిటీలో చదువుతావు. దాంట్లో భాగంగా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అంటే సభాపతుల యొక్క పాత్ర ఎలా ఉండాలి, అంటే సభ సజావుగా సాగడంలో సభాపతుల యొక్క పాత్ర చాలా క్రియాశీలకతం. అంటే ఫర్ ద ఎఫెక్టివ్ కండక్టింగ్ బిజినెస్ ఆఫ్ ద హౌస్ ద రోల్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అనలైజ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ అని ఇట్లా కొన్ని థింగ్స్ ఇస్తాడు. అంటే నీకు పాలిటీ పైన అవగాహన ఉంటే మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఈజీగా ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని రోహిత్స్ అకాడమీలో ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. సో దిస్ ఇస్ ద ఫ్యాకల్టీ టీమ్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ. రోహిత్స్ అకాడమీలో మన దగ్గర క్లాసెస్ ఎలా ఉంటాయంటే, ప్రిలిమ్స్ అంటే ప్రిలిమ్స్లో ఫస్ట్ కంటెంట్ మొత్తం ఇచ్చేస్తారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు మనం ఇప్పుడు చూస్తే ఇక్కడ చదివే ఇండియన్ హిస్టరీ, గ్రూప్ 2లో కూడా ఇండియన్ హిస్టరీ, ఇక్కడ చదివే ఇండియన్ పాలిటీ, గ్రూప్ 2లో కూడా ఇండియన్ పాలిటీ, గ్రూప్ 2లో జాగ్రఫీ ఉంటుంది, గ్రూప్ 2లో ఎకానమీ, గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రూప్ 2లో కరెంట్ అఫైర్స్, గ్రూప్ 2లో మెంటల్ ఎబిలిటీ. అంటే నువ్వు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవుతే సో మెయిన్స్ కి సంబంధించిన 550 మార్క్స్ కంటెంట్ కంప్లీట్ అయిపోతుంది. గ్రూప్ 2 కి సంబంధించిన ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ టోటల్ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. అంటే మనం ఏం చేస్తామంటే, ప్రిలిమ్సే కదా, ఆబ్జెక్టివే కదా, సో 240 మార్క్స్ అండి. కానీ ఈ టెక్స్ట్ మనకు కనిపిస్తుంది 240 మార్కులు ఈ సబ్జెక్ట్ అని. కానీ ఆ సబ్జెక్ట్ యొక్క సానం ఎసెన్స్ మంచిగా చదివితే నీకు గ్రూప్ 2 ప్రిపరేషన్ అయిపోతుంది. గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ స్కిల్స్ కి కావలసిన కంటెంట్ ని కూడా నువ్వు కంప్లీట్ చేసుకోవచ్చు. సో అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ జనరలీ డూ ఇస్ దట్, సో అగైన్ గ్రూప్ 1 కి సంబంధించి దిస్ ఇస్ ద ఫ్యాకల్టీ టీమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ కోసం కంటెంట్ ఎన్రిచ్మెంట్ పైన మేము ఫోకస్ చేసాం. సో కంటెంట్ మొత్తం అయిపోయిన తర్వాత ఇండియన్ హిస్టరీ టోటల్ సిలబస్ చదివిన తర్వాత దానికి రిలేటెడ్ ఇండియన్ హిస్టరీలో డిస్క్రిప్టివ్ పార్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మెట్, ఇండియన్ పాలిటీ టోటల్ కంటెంట్ చదివేసిన తర్వాత అదే ఇండియన్ పాలిటీకి సంబంధించిన డిస్క్రిప్టివ్ ప్యాటర్న్ లో క్వశ్చన్ ఇచ్చి ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, బాడీ ఎలా ఉండాలి, కంక్లూజన్ ఎలా ఉండాలి, ఎటువంటి స్టేట్మెంట్స్ ని యూజ్ చేయకూడదు, ఎటువంటి అంటే లైన్స్ ఎలా వేసుకోవాలి, కంక్లూజన్స్ ఎలా ఉండాలి, అంటే క్లాస్ చెప్పేటప్పుడు కంటెంట్ ఎలాగైతే చెప్తామో సేమ్ అలాగే డిస్క్రిప్టివ్ ప్యాటర్న్ లో క్లాసెస్ కూడా చెప్తాం. అండ్ చూడండి, ఈ క్లాసెస్ చెప్పే ఫ్యాకల్టీ టీం కూడా మీరు చూడొచ్చు. సో ఎవ్రీవన్, మీకు ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఫ్యాకల్టీ కూడా సో హైదరాబాద్లోని వివిధ ఇన్స్టిట్యూట్లో చాలా పేరు మోసిన వ్యక్తులు. అండ్ అలాగే సో కొంతమంది సీనియర్ ఆస్పిరెంట్స్ ఉంటారు. ఆ సీనియర్ ఆస్పిరెంట్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర కంటెంట్ మొత్తం ఉంటుంది, కానీ వాళ్ళకి కావాల్సిందల్లా ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ టెస్ట్ సిరీస్. మెయిన్స్ టెస్ట్ సిరీస్ లో జస్ట్ మోడల్ ఆన్సర్స్ ఇవ్వటమే కాకుండా కంప్లీట్ గా పర్సనల్ మెంటర్షిప్, అంటే ఈ ఆన్సర్ లో ఈ పాయింట్ రాసి ఉండాల్సింది కాదు, ఇలాంటి పాయింట్స్ రాస్తే ఎగ్జామినర్ ఒక నెగిటివ్ మార్క్స్ అంటే మార్కులు తగ్గించడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఇలాంటి పాయింట్స్ రాయాలి, ఇట్లా అన్ని ఇన్పుట్స్ ఇవ్వడానికి. సో కేవలం సీనియర్ ఆస్పిరెంట్స్, సిలబస్ అయిపోయిన వాళ్ళు టెస్ట్ సిరీస్ కావాలనుకుంటారు. సో రోహిత్స్ అకాడమీకి సంబంధించి వైజాగ్ లోని ఎంవిపి కాలనీలో ఎక్స్క్లూజివ్ టెస్ట్ సిరీస్ ని లాంచ్ చేయడం జరిగింది. మీకు టెస్ట్ సిరీస్ షెడ్యూల్ సో లేకపోతే ఏ ప్లేస్ లో ఉంది ఇదంతా కూడా మీరు ఇక్కడ స్క్రోల్ అవుతున్న నంబర్ కి మీరు కాల్ చేయొచ్చు, దాని డీటెయిల్స్ చెప్తారు. ప్రెసెంట్ ఇంకా టెస్ట్ సిరీస్ ఎందుకంటే మనకు డేట్స్ కావాలి. సో ఇప్పుడు ఆల్రెడీ స్పెక్యులేషన్ లో ఉన్న డేట్స్ August 23, September 20 అని, ఆ డేట్స్ నిజంగానే కన్ఫర్మ్ అయిపోతే దాన్ని బేస్ చేసుకొని మేము టెస్ట్స్ పెడతాం. ఎందుకంటే టెస్ట్స్ పెట్టాలంటే ఒక డేట్ పెట్టాలి, ఆ డేట్ కి అంటే ఒక ఎండ్ ప్రోడక్ట్ తెలిస్తే దాని ప్రకారం ఫ్రేమ్ చేయొచ్చు. అందుకే టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇక్కడ కంప్లీట్ గా ఒక మెంటార్ ఉంటాడు, హీ విల్ గైడ్ యూ ఎవ్రీ వే. సో ఎలా రాయాలి ఏంటి అని ఆ మెంటార్ కి కూడా బెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటుంది, అభిరామ్ సారే. సో హీఈస్ గోయింగ్ టు మెంటార్ ఇన్ ద వైజాగ్. అదే హైదరాబాద్ లో అయితే నేను జగదీష్ సార్ ఇద్దరం కూడా ఆన్సర్స్ ఇవాల్యుయేషన్ కానీ వీటన్నిటిని మేము ఇక్కడ సూపర్వైజ్ చేస్తున్నాం. సో ఇది గైస్, సో గ్రూప్ 1 కి సంబంధించి. అండ్ అలాగే గ్రూప్ 1 కి సంబంధించి హియర్ యూ కెన్ సీ ద బ్యాచ్, న్యూ బ్యాచ్ విత్ లైవ్ ఇంటరాక్షన్స్.
సో ఇక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరమైన కంటెంట్ ఇచ్చి సో వాళ్ళ డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్ని లైవ్గా ఇంటరాక్ట్ చేస్తూ డైరెక్ట్గా ఫ్యాకల్టీస్తో కూడా డైరెక్ట్గా మాట్లాడుతూ సార్ ఈ డౌట్ ఉంది ఆ డౌట్ ఉంది సో వీటన్నిటిని రిజాల్వ్ చేస్తూ ఉంటాం. అండ్ మా యొక్క డిఫరెంట్ యూనిక్ పాయింట్ ఏంటంటే సో రోహిత్స్ అకాడమీ మీకు ఇక్కడ చూడొచ్చు గ్రూప్ 1కి సంబంధించి 150 డేస్ అన్నాను. ఈ 150 డేస్లో ఈ సబ్జెక్ట్ని 10 రోజులు ఈ సబ్జెక్ట్ని 20 రోజులు అలా చెప్పట్లేదు. చూడండి ఇక్కడ డే 1 అని చెప్పి కనిపిస్తుంది. మన దగ్గర కోర్సులో ఎన్నో రోజుల నుంచి ఎంతో మంది ఎన్రోల్ అయి ఉన్నారు. సో దే నో దిస్ పాయింట్. ఇక్కడ చూడండి మీకు ఈ సెషన్ ఫస్ట్ సెషన్ చూస్తే కొంతమంది సీనియర్ ఆస్పిరెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏపీ హిస్టరీని ఇక్కడ చూస్తున్నాను. ఇందులో ఏపీ హిస్టరీ మెయిన్స్ ఫోకస్ చేస్తున్నాను. అయితే మెయిన్స్ ఏపీ హిస్టరీ తెలియాలంటే కంటెంట్ తెలియాలి. ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, ఏపీ హిస్టరీ కంటెంట్ 2 గంటలు 15 మినిట్స్ రివిజన్ 45 మినిట్స్ మెటీరియల్. ఒకవేళ నీ దగ్గర ఆల్రెడీ కంటెంట్ ఉంటే టోటల్గా ప్రిపేర్ అయిపోయి ఉంటే డైరెక్ట్గా మెయిన్స్ డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో క్లాసెస్ వినండి అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఇండియన్ పాలిటీ కంటెంట్ అంటే ఇండియన్ పాలిటీ ప్రిలిమ్స్కి ఉంది కాబట్టి సో ఇక్కడ ప్రిలిమ్స్ని ఫోకస్ చేస్తున్నాను. ఇది అయిపోతే దెన్ యూ కెన్ గో ఫర్ ద మెయిన్స్. అండ్ నెక్స్ట్ అలాగే ఇక్కడ మీరు చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది ఓన్లీ మెయిన్స్కి మాత్రం ఉంది కాబట్టి ఓన్లీ మెయిన్స్కి ఇస్తున్నాను. అండ్ మళ్ళీ ఇక్కడ చూస్తే కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్ ఈజ్ దేర్ ఫర్ ద ప్రిలిమ్స్. అంటే ఒక రోజులో సో ఇది ప్రిలిమ్స్ అవ్వచ్చు మెయిన్స్ అవ్వచ్చు. అంటే 3 ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ని ఒక మెయిన్స్ సబ్జెక్ట్ని బిగినర్స్కి అయితే, అదే ఆల్రెడీ చదువుకున్న వాళ్ళైతే 2 మెయిన్స్ సబ్జెక్ట్స్ 2 ప్రిలిమ్స్ సబ్జెక్టు. సో ఈ విధంగా ప్లాన్ చేసుకొని ఎవ్రీడే డే 1 డే 2 డే 3 అన్నట్టుగా ప్లాన్ చేసుకొని ఒక 150 డేస్లో సిలబస్ కంప్లీట్ అవుతుంది. మీరు అంటే నేను కంప్లీట్ చేయడమే కాకుండా మీతో కంప్లీట్ చేయిస్తాను. ఎలా? సో ఇప్పుడు మీరు జస్ట్ రోహిత్స్ అకాడమీ గూగుల్ ప్లే స్టోర్లో అయినా అలాగే యాప్ స్టోర్లో యాపిల్స్ యాప్ స్టోర్ ఉంటుంది కదా iOS దాంట్లో కూడా రోహిత్స్ అకాడమీ ఉంటుంది. మీరు జస్ట్ అందులోకి వెళ్ళి రోహిత్స్ అకాడమీ అని చెప్పి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ లోగో కనిపిస్తుంది ఆర్ అని, అందులో డౌన్లోడ్ చేసుకొని ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లాంగ్ అని ఏపీపీఎస్సీ సెక్షన్లో మీకు వెతికితే గ్రూప్ 1 కనిపిస్తుంది. అందులో ఇంటిగ్రేటెడ్ ప్లానర్ అని ఉంటుంది. డే 1 డే 2 డే 3 అండ్ అలాగే ఎంప్లాయీస్ అయితే వీళ్ళకు కూడా D1 D2 D3 డే 1 డే 2 డే 3 అన్నట్టు. సో ఇలా ప్లాన్ ఉంటుంది. ప్లాన్ని దాంట్లోనే ఆర్గనైజ్ చేస్తారు. మీరు ఈ ప్లాన్ పీడిఎఫ్స్ని కూడా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రింట్అవుట్ తీసుకున్నప్పుడు మీరు హార్డ్ కాపీ మీ చేతిలో పట్టుకొని డే 1 ఇది కంప్లీట్ అయిపోయింది, ఇది పెండింగ్ ఉంది, సో ఇది కంప్లీట్ అయిపోయింది, ఇది చూడలేదు, ఇలా మీకు అనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా న్యూస్ పేపర్ రీడింగ్ ఎవ్రీడే ఎడిటోరియల్స్ చదవండి. సో ఎడిటోరియల్స్ చదవండి అని దానికి కూడా టైం స్పెండ్ చేశాను. అండ్ ఎవ్రీడే రోహిత్స్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ క్లాసెస్ జరుగుతాయి. ఆ కరెంట్ అఫైర్స్లో పాలిటీ అప్డేట్స్, ఎస్ఎన్టీ అప్డేట్స్, లేకపోతే అన్ని అప్డేట్స్ కూడా మీకు వస్తాయి. అంటే ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎంతసేపు చదవాలి, ఎంతసేపు రివైజ్ చేయాలి, మెటీరియల్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, దాని తర్వాత టెస్ట్స్ని ఎలా రాయాలి. టాపిక్ వైజ్ టెస్ట్స్ ఉంటాయి, సెక్షనల్ టెస్ట్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ టెస్ట్స్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్స్ ఉంటాయి. సో మన దగ్గరనే వీడియో క్లాసెస్, మన దగ్గరనే మెటీరియల్స్, మన దగ్గరనే రివిజన్ ప్లాన్, మన దగ్గరనే టెస్ట్ సిరీస్. ఈ మూడిట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్గా మాట్లాడడానికి ఫ్యాకల్టీ. గ్రూప్ 1లో మెయిన్గా ప్రాబ్లం వచ్చేదల్లా ఆన్సర్ రైటింగ్. సార్ అంటే స్టూడెంట్స్ జనరల్గా ఆన్సర్ రైటింగ్ ఒక ఏలియన్ లాగా, ఒక బయట ప్రపంచానికి సంబంధించింది, మన వల్ల కాదు అన్న భ్రమలో ఉంటారు. సో అలా ప్యానిక్ అవ్వకుండా డిస్క్రిప్టివ్లో కూడా ఇలా ఇంట్రొడక్షన్ రాయాలి, ఇలా బాడీ చిన్నపిల్లలకు చెప్పినట్టు అలా మేము ఇస్తాం. అండ్ అలాగే మెయిన్స్కి సంబంధించి మెటీరియల్స్ కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో మెటీరియల్స్ ఉంటాయి. మీరు దాని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. సో ఇది 150 డేస్ మేమే క్లియర్ కట్ ప్లాన్ ఇచ్చాం. అండ్ భయపడకండి, ప్రిలిమ్స్ కంప్లీట్గా ఫోకస్ చేస్తే, ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేస్తే మెయిన్స్ సబ్జెక్ట్స్ పైన పట్టు సాధిస్తారు. ఈ మెయిన్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి ముందుగా కంటెంట్ మంచి అవగాహన బ్రెయిన్లో ఉంటే డిస్క్రిప్టివ్ స్కిల్స్ ఆటోమేటికల్గా ఉంటాయి. దానికోసం టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాం. దానికోసం క్లాసెస్లోనే స్పెషల్గా ఆన్సర్ రైటింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. సో ఇలా గ్రూప్ 1లో మీ ప్యానిక్ అనేది పోతుంది. 150 డేస్లో సిలబస్ కంప్లీట్ అవుతుంది. ప్రిలిమ్సా మెయిన్సా ఏం కన్ఫ్యూజ్ కాకుండా ఈ రెండింటికి ఇంటిగ్రేటెడ్. అలాగే కొంతమంది జాబ్ చేస్తున్నారు, జాబ్ చేస్తూ చదవాలా ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ అంటే దాన్ని కూడా ఓవర్కమ్ చేయడానికి సో ఎంప్లాయీస్ కోసం సపరేట్గా, వీళ్ళకు సపరేట్గా ప్లాన్ ఇవ్వడం జరిగింది. సో అది గైస్. సో ప్రజెంట్ 18 to 42 డిగ్రీ అయిపోయి ఉండాలి. నోటిఫికేషన్ కంటే ముందు నెగటివ్ మార్క్స్ ఉన్నాయి. ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ, ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్, మెయిన్స్ డిస్క్రిప్టివ్, ఇంటర్వ్యూ ఓవరాల్గా ఉంటుంది. సో గ్రూప్ 1 గ్రూప్ 2తో పోల్చితే చాలా చాలా ఈజీ. కానీ థింగ్ ఏంటంటే డిస్క్రిప్టివ్ అని చెప్పి ఒక భయాన్ని మీ బ్రెయిన్లో నాటుకొని అది ఇంకా వెనుక నెట్టేస్తూ ఉంటుంది. సో డు నాట్ ప్యానిక్.
ఒకటేసారి గ్రూప్ 1 పర్ఫెక్ట్గా చదివితే నీ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపరేషన్ రెండు అయిపోతాయి. చెప్పాలంటే ఒకసారి గ్రూప్ 1 కొడితే నీకు చాలా శ్రమ తీరిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ గ్రూప్ 2కి ప్రిపేర్ అయిపోయి గ్రూప్ 2 కొట్టిన తర్వాత మళ్ళీ గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకుంటు. గ్రూప్ 2 కోసం చాలా టైం పెట్టి ఆ తర్వాత మళ్ళీ నువ్వు జాబ్ చేస్తూ మళ్ళీ గ్రూప్ 1 కోసం ఎక్స్ట్రా ఎఫర్ట్, ఇదంతా ఒకటే ఎఫర్ట్ గ్రూప్ 1కి పెడితే ఒకేసారి గ్రూప్ 1 గ్రూప్ 2 సాధించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మన అకాడమీలో 30 మంది గ్రూప్ 2 సాధిస్తే అందులో ఆల్మోస్ట్ 20 మంది మళ్ళీ గ్రూప్ 1 కోసం ప్లాన్ చేస్తున్నారు. సో రోహిత్స్ అకాడమీ ఈజ్ గివింగ్ యూ ద బెస్ట్ థింగ్. అండ్ కొంతమందికి నేను తెలియకపోవచ్చు, ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ. నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2 సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. 5 యూపీఎస్సీ మెయిన్స్ రాశాను. గత 10 ఇయర్స్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ నేను గైడెన్స్ ఇచ్చాను. ఒక 3 ఇయర్స్గా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ, రోహిత్స్ అకాడమీ అనే ఇన్స్టిట్యూషన్స్ని రన్ చేశాను. రీసెంట్గా యూపీఎస్సీలో కూడా 8 ర్యాంకుల్ని నేను సాధించగలిగాను. దానికి సంబంధించి ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది. ర్యాంకర్స్ వాళ్ళ ఇంటర్వ్యూ, ఆ ర్యాంకర్స్తో డిస్కషన్ కూడా మీరు చూడొచ్చు. సివిల్ సర్వీసెస్ కోసం హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ అని సపరేట్ ప్లాట్ఫామ్ ఉంది. సో ఈ ఫ్యాకల్టీ టీమ్ని చూస్తేనే సో ఎంత మంచి కంటెంట్ మేము ఇవ్వబోతున్నామో యూ కెన్ అండర్స్టాండ్ అబౌట్ దట్. సో దిస్ ఇస్ ద ఫ్యాకల్టీ టీమ్. సో ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. 150 డేస్లో గ్రూప్ 1 కంప్లీట్ అవుతుంది. డేట్ కోసం వరీ అవ్వకండి. డేట్ ఇంకా ముందుకు వెళ్తే దానికి ఎక్స్ట్రా రివైజ్ చేస్తాం. ఇన్ కేస్ డేట్ మళ్ళీ వెనక్కి వస్తే ఇంకా తక్కువ టైం ఉంటే దానికోసం కూడా ఎఫెక్టివ్ ప్లాన్ మేము ఇస్తాం. సిలబస్లో స్ట్రక్చర్, ఎందుకంటే రేపు జాబ్ క్యాలెండర్ రావాల్సి వస్తుంది. సో దానికంటే ముందు స్టూడెంట్స్కి సంబంధించి ఇదే ఉంటుంది, ఇదే స్ట్రక్చర్ ఉండొచ్చు, ఇదే సిలబస్ ఉంటుంది. ఆల్మోస్ట్ డేట్స్ కూడా కొంచెం అటు ఇటుగా ఇవే ఉండొచ్చు. సో అందుకే ఇప్పటి నుంచే మిమ్మల్ని సన్నద్ధం చేస్తున్నాం. రేపు మంచి వార్త విని ఉగాది జాబ్ క్యాలెండర్తో మన కొత్త కెరీర్కి సంబంధించి కొత్త జర్నీ స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నాను, ప్రిపరేషన్ ఫేజ్. అండ్ ఆ తర్వాత ర్యాంకర్ ఫేజ్ కూడా మిమ్మల్ని నేను చూడాలి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఉగాది సందర్భంగా ఉగాది 25, సో ఫ్లాట్ 25% ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఉగాది 25 ఈ కూపన్ యూజ్ చేయండి. ఉగాది కంటే ముందే రోహిత్స్ అకాడమీ ఈజ్ అనౌన్సింగ్ ఆఫర్స్ ఫర్ యూ. అన్ని ఇండివిజువల్ అండ్ ఫుల్ కోర్సెస్ పైన ఇవి ఉంటాయి. యూ కెన్ గెట్ దట్. థ్యాంక్ యూ. అండ్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోండి.